హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. డిసెంబర్ నెలలో అనేది ఆసరా పింఛన్పై కొత్త ఆలోచన చేయడం అయితే జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఇది కేసీఆర్ హయాంలో మనకి ఆసరా పెన్షన్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో అయితే మనకి చేయుత పెన్షన్ అనేది మార్చడం జరిగింది. కేసీఆర్ హయాంలో చూసుకున్నట్టయితే మనకి 2000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ హయాంలో పెట్టినప్పుడు 2016 రూపాయలు అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి వీళ్ళు 2000 ఇచ్చే వారికి 4000, 4000 ఇచ్చే వారికి 6000 ఇస్తామనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మ్యానుఫ్యాక్చర్ లో మనకి ఒక హామీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఆ హామీలు అనేది కూడా ఎప్పుడు నెరవేరుస్తారు, మన కొత్త అప్లికేషన్స్ కూడా ఏప్రిల్ నుంచి అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది అనేసి కూడా చెప్తున్నారు. ఆ ఏప్రిల్ లో మనకు స్టార్ట్ అయ్యే మూమెంట్ లో ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి అనేది ముందు జాగ్రత్తగా మీరు ముందు అనేది ఈ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది చూడండి. ఇప్పుడు ముందు జాగ్రత్తగా మనకు అప్లికేషన్ చేసుకునే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత ఇస్తారు అనేసి దాని గురించి అయితే ఇప్పుడు చూసుకుందాం. మనం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోని కనుక మీకు ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా చూడండి, అప్పుడు సబ్స్క్రైబ్ అనేది కూడా చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ హయాంలో ఓల్డ్ ఏజ్ అంటే 57 ఏళ్ళు దాటిన వాళ్ళైతే ఈ ఓల్డ్ ఏజ్ మనకి పెన్షన్ అనేది కూడా రావడం జరుగుతుంది. అది కూడా 2016లో. అప్పుడు కేసీఆర్ హయాంలో ఇప్పుడైతే 4016 చేస్తామనేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ విధి ఉంది, డిసేబిలిటీ ఉంది, దానికి సంబంధించిన మన సింగిల్ ఉమెన్ వాళ్ళకి అనేది కూడా ఈ 2000 అయితే ఇవ్వడం జరిగింది. డిసేబుల్ కి వచ్చేసి 3000 ఇవ్వడం జరుగుతుంది. ఈ డిసేబుల్ కి వచ్చేసి మనకు 6016 ఇస్తారు. మనకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి దీనికి సంబంధించిందేమో వీళ్ళకి 4016 అనేది కూడా ఇస్తారు. వీళ్ళ ఏజెస్ అనేది కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు ఏజెస్ ఉంటే కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మీరు అర్హులు అనేది కూడా చూసుకోవచ్చు. మనం ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ అయ్యే డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి మనకు ఒక ఫోటోగ్రఫీ అని ఉండాలి. అప్లికేషన్ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ అనేది కూడా ఉండాలండి. ఆధార్ కార్డు కూడా అప్డేటెడ్ ఉండాలి. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా లింక్ ఉండాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, సేవింగ్ అకౌంట్. అది కూడా మనకి పోస్ట్ ఆఫీస్ లో ఉంటే బెనిఫిట్ అయితే మంచిగా ఉంటుంది. మనకు పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఉంటే తొందర అయితే అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ ప్రూఫ్ అనేది కూడా ఉంటుంది. దీనికి అనేది ఆ ఓటర్ ఐడి కార్డ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓటర్ ఐడి కార్డ్ లో కూడా మనకి ఏజ్ అనేది ఆధార్ కార్డ్ లో అనేది కూడా ఏజ్ అయితే కరెక్ట్ ఉండాలి. గతంలో చూసుకున్నట్టయితే ఓటర్ ఐడిలో కూడా మనకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల కొంతమంది అయితే రిజెక్ట్ అయితే కావడం జరిగింది. ఆ విధంగా కూడా మీరు చూసుకోవాలి. ఇలా ఎవరైనా మన భర్త చనిపోయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలన్నా కానీ భర్త వచ్చేసి డెత్ సర్టిఫికేట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలనేసి చెప్తున్నారు. దానికి సంబంధించిన ఎవరైనా వికలాంగులు డిసేబిలిటీ ఉన్న వాళ్ళైతే సదరన్ సర్టిఫికేట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలని చూపిస్తున్నారు. సదరన్ సర్టిఫికేట్ డిసేబిలిటీ వచ్చేసి మనకు 40% నుంచి 50% పైకి ఉండాలనేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎవరైనా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళు మున్సిపాలిటీ ఆఫీసులో అప్లికేషన్ చేసుకోవాలంటే మనకు ఆసర్ పెన్షన్ అనేది ఈ విధంగా ఫామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, మీరు ఏ విధంగా జిహెచ్ఎంసీ ఆఫీసులో ఇవ్వాలనేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అనేది అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ అనేది కూడా మీరు ఫిల్అప్ చేయాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్ టిక్ మార్క్ చేసేసి ఇందులో అనేది ఫిల్అప్ చేయాలి. అప్లికేషన్ ఒక ఫోటోగ్రఫీ, ఎవరైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఒక ఫోటోగ్రఫీ పెట్టేసి ఇక్కడ ఒక సిగ్నేచర్ అనేది పెట్టాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, ఏజ్ అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాసుకున్న తర్వాత ఇక్కడ డోర్ నెంబర్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అడ్రస్ అనేది ల్యాండ్ మార్క్ ఎక్కడ వస్తుంది, ఏ పరిధిలో వస్తుంది, మండలం, డిస్టిక్ ఏది వస్తుంది అనేది కూడా ఇక్కడ రాసుకున్న తర్వాత పిన్ కోడ్, మొబైల్ నెంబరు, రన్నింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళైతే కాల్ చేయడం జరుగుతుంది కాబట్టి రన్నింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఇక్కడ డాక్టర్ నేమ్ ఉండాలి. మీకు ఎవరైతే మీకు ఆ డిసేబిలిటీ మీకు అది అనేది మెన్షన్ చేశారో వాళ్ళది అనేది కూడా హాస్పిటల్ నేమ్ అనేది ఉండాలి. ఆ డాక్టర్ నేమ్ అనేది ఉండాలి. ఆ డాక్టర్ ఫోన్ నెంబర్ అనేది ఉండాలి. ఈ మెడికల్ హిస్టరీ అనేది కూడా ఉండాలి. ఎప్పుడు సర్జరీ చేశారో, ఏం డిసేబిలిటీ వచ్చింది, మీకు బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా అన్ని రాసుకోవాలి. మీరు అదర్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఉంది. మీరు ఏమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా, ఏదైనా ప్రైవేట్ ఎక్స్పైర్ అయిపోయి ఏదైనా ఉన్నదా అనే దాని గురించి అయితే కూడా ఇక్కడైతే మీరు మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. నియరెస్ట్ బై పోలీస్ స్టేషన్ అనేది కూడా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ నుంచి వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి ఇక్కడ అనేది పోలీస్ స్టేషన్ కూడా పరిధిలో రాయాలి. ఎవరైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇస్తున్నారు కదా, దాని అనేది ఒక జిరాక్స్ పెడితే సరిపోతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ హాస్పిటల్ నుంచి ఆ డాక్టర్ అనేది ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ రాసుకోవాలి. ఎమర్జెన్సీ సంబంధించిన ఎవరైనా కాంటాక్ట్ పర్సన్ అంటే మీ రిలేషన్లో ఎవరిదైనా నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన అడ్రస్ ఇవ్వచ్చు. ఇలా అనేది కూడా ఉంటుంది. ఆ నేమ్స్ అనేది కూడా ఈ విధంగా అయితే మీరు రాసుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పెట్టాలి, ఏజ్ ప్రూఫ్ ఒకటి పెట్టాలి. నెక్స్ట్ రేషన్ కార్డు కూడా అడుగుతున్నారు. రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్స్ పెట్టేసిన తర్వాత మీ దగ్గర పాటులో ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీస్లో అయితే ఇచ్చేస్తే అక్కడి నుంచి అనేది కూడా వెరిఫికేషన్ జరిగేసి మీకు ఆసరా పెన్షన్ అనేది కూడా మంజూరు అయితే చేయడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ అయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అనేది షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.